ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ రష్మిక కాంబినేషన్ లో తెరకెక్కిన పుష్ప వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. పాన్ ఇండియా లెవెల్లో విడుదలైన ఈ సినిమాతో నార్త్ మార్కెట్ మీద ఫస్ట్ టైం డైరెక్ట్ గా అటాక్ చేశాడు బన్నీ. మరి కరోనా సెకండ్ వేవ్ తర్వాత వచ్చిన ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా పుష్పరాజ్ తగ్గేదే లేదని ప్రూవ్ చేశాడా? బాక్స్ ఆఫీస్ లో కలెక్షన్స్ ఊకొట్టాయా? జస్ట్ వాచ్ ఇట్. అల్లు అర్జున్ రష్మిక జోడీకి విలన్ గా సునీల్ అనసూయ జంటని దింపి అడవుల్లో గంధపు చెక్కల వేట అంటూ షాక్ ఇచ్చాడు సుకుమార్. మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ ని కీ విలన్ గా మార్చి పాన్ ఇండియా లెవెల్లో ఊరమాస్ మూవీని బాక్స్ ఆఫీస్ మీద దాడికి దింపాడు. పాటలు తూటాలా పేలాయి. టీజర్ ని మించేలా ట్రైలర్ కిక్కిచ్చింది. అలా అంచనాలు పెంచుకుంటూ పోయిన పుష్పరాజ్ మొత్తానికి థియేటర్స్ లో అడుగుపెట్టాడు. ఇంటి పేరు కూడా ఇంట్లో వాళ్లే లాగేసుకుంటే అడ్రస్ లేని ఉత్తరంగా మారిన ఓ కూలీ ఎర్రచందనం స్మగ్లర్ గా మారితే ఎలా ఉంటుంది? అసలు ఎర్రచందనం స్మగ్లింగ్ సిండికేట్ నే శాసిస్తే ఇంకెలా ఉంటుంది? అలా ఎదిగే క్రమంలో హీరో ఫేస్ చేసిన సవాళ్లు, తన ప్రేయస్ ని సొంతం చేసుకునే జర్నీలో ఎదురైన పరిస్థితులే పుష్ప ది రైజ్ కథా వస్తువులు. పుష్పరాజ్ గా మాస్ మత్తి పోగొట్టడంలో బన్నీ సక్సెస్ అయ్యాడు. సినిమాను వన్ మ్యాన్ షోగా మార్చేశాడు. రష్మిక న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో ఆకట్టుకుంది. కదిలిస్తూనే కవ్వించింది. పుష్పలో సునీల్ డిక్షన్, అపీరెన్స్ నెక్స్ట్ లెవెల్ అంటున్నారు. రావు రమేష్ నుంచి మిగతా పాత్రధారుల వరకు అంతా పర్లేదనిపిస్తే ఫహద్ ఫాజిల్ సీన్లోకి వచ్చాక పర్ఫార్మెన్స్ పీక్స్ కి తీసుకువెళ్లాడు. కాకపోతే దాక్షాయినిగా అనసూయకే రత్తమత్తగా పడ్డని మార్కులు పడలేదంటున్నారు. దేవిశ్రీ మ్యూజిక్ పాటల పరంగా మ్యాజిక్ చేసింది. కాకపోతే బ్యాక్గ్రౌండ్ వర్క్ విషయంలోనే ఇంకాస్త టైం ఉంటే అవుట్పుట్ మరోలా వచ్చేదేమో అంటూ కామెంట్లు పడుతున్నాయి. కుబాస్ సినిమాటోగ్రఫీ నెక్స్ట్ లెవెల్లో ఉందంటున్నారు. ఎడిటింగ్ మాత్రం సెకండ్ హాఫ్ లో లాగ్స్ తో కాస్త స్లో అయిందనే మాటే వినిపిస్తోంది. పుష్పరాజ్ ది రైజ్ ఫస్ట్ హాఫ్ ఊపేసేలా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా సాగిందన్న టాకే వస్తోంది. శ్రీవల్లి, దాక్కో దాక్కో మేక, ఊ అంటావా పాటలు మాత్రం వెండితెరని కుదిపేసే అంటున్నారు. కథనాలు బాగున్నా సెకండ్ హాఫ్ మీదే మిక్స్డ్ టాక్ వస్తోంది. ఆర్య 2 తర్వాత హ్యాట్రిక్ కన్ఫర్మ్ అంటూ వచ్చిన పుష్ప థియేటర్స్ లో దూసుకువెళ్తోంది. ఓపెనింగ్స్ అదిరాయి. కానీ సెకండ్ హాఫ్ స్లోగా సాగటం, రెండో భాగం తెరకెక్కబోతోంది కాబట్టి అది గుర్తుండేలా బలమైన ఎండ్ కార్డు మిస్ అయిందన్న కామెంట్లు పెరిగాయి. సెకండ్ హాఫ్ కాస్త స్లో అనే కామెంట్లు ఎలా ఉన్నా ఓవరాల్ గా బన్నీ కష్టం, సుకుమార్ టీమ్ విజన్ కి బానే మార్కులు పడ్డాయి.